ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎడిషన్ ఎస్పీ క్రైమ్స్ శ్రీనివాసరావు గారు క్రైమ్ టీంని ఫామ్ చేయడం జరిగింది. మన పలాస సబ్ డివిజన్కి సంబంధించి ఈ క్రైమ్ టీమ్స్ని కాశీబుగ్గ సిఐ గారు, అదేవిధంగా సోంపేట సిఐ గారు కూడా వీళ్ళు మానిటర్ చేసి ఈ వెహికల్స్ మనకి ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్నాయి జిల్లాలో అనే దాని మీద ప్రత్యేకమైన ఒక నిఘా ఏర్పాటు చేసి ఒక వర్కౌట్ చేయడం జరిగింది. మనకి ఈ బైక్ అఫెన్సెస్ మన జిల్లాలోని పలాస డివిజన్లోని సోంపేట, మందస, ఇచ్చాపురము, పలాస టౌన్లో కూడా ఈ దొంగతనాలు చేయడానికి నేరస్తులు మీద మనం ఒక నిఘా చేసి ఒక ప్రత్యేకమైన ఇన్ఫర్మేషన్ సిస్టమ్ డెవలప్ చేసాం. ఇందులో భాగంగా మనకి ఇన్ఫర్మేషన్ మన అనుమానిస్తున్న నేరస్తులని ఒక నేరస్తుడు నిన్న మధ్యాహ్నం మొగల్పాడు జంక్షన్ దగ్గర బైక్తో వస్తుండగా కాశీబుగ్గ సిఐ గారు వాళ్ళ పార్టీతో ఆయన పట్టుకొని ఆయన విచారణ చేయగా మనకి ఆయన ద్వారా సోంపేటలో 3 వెహికల్స్, మందసలో 2 వెహికల్స్, కాశీబుగ్గవి 8 వెహికల్స్, టెక్కలి 1, శ్రీకాకుళం టౌన్ 2 టౌన్ 1 వెహికల్ని మనం రికవరీ చేయడం జరిగింది. మొత్తం 15 బైక్స్ మనం అమీర్ బుయాన్ అని ఒరిస్సా మండల్ సాయి విలేజ్, రాయగడ బ్లాకు, గజపతి నగరం డిస్ట్రిక్ట్స్ చెందిన వ్యక్తి మనం నిన్న అరెస్ట్ చేసి ఆయన దగ్గర నుంచి వశపరచుకోవడం జరిగింది. ఈ వెహికల్స్ అన్ని కూడా ఎన్నిట్లో కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా దర్యాప్తులో మనకు భాగంగా నిన్న రికవర్ అవ్వడం జరిగింది ప్రాపర్టీస్ అన్ని కూడా. ఈయనే కాకుండా ఈయనతో పాటు ఈయన ఫ్రెండ్స్ చాలామంది నేరాలు చేశారు. రీసెంట్గా వీళ్ళతో పాటు వర్క్ చేసిన ఆయన రఘునాథ్ పాత్రో అని పర్లాకిండి పోలీస్ స్టేషన్లో కూడా కేసులు కట్టడం జరిగింది. అక్కడ కూడా వారు కూడా రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా మరికొంతమంది నేరస్తులు కూడా వీళ్ళతో పాటు మన జిల్లాలో చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మీద కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది.